Okay, right. Welcome to aspirants. So in this, we are going to discuss the nutrition and food. ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్లు సాల్వ్ చేద్దాం. సో పర్టికులర్గా వీటిలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, రైట్, లిపిడ్స్, తర్వాత వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. అయాన్స్ కానీ, ఓకే, వాటికి సంబంధించిన డిసీజెస్ కానీ, రైట్, అండ్ విటమిన్స్, ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో నౌ గెట్ ఇన్ టు ద సెషన్. సో క్రింద ఇవ్వబడిన వాటి నుండి సరైన జతలను ఎన్నుకోండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఓకేనా. సో వాటిలో లైట్ సెన్సిటివిటీ రైబోఫ్లావిన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మనకి రైబోఫ్లావిన్ అనేది లైట్ సెన్సిటివిటీ అనమాట. అంటే ఎక్కువ లైట్ ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే, సో అది మార్పు చెందటం కానీ, అది ఎఫెక్ట్ అవటం కానీ జరుగుతుంది. కాబట్టి రైబోఫ్లావిన్ అనేది ఎప్పుడు కూడా లైట్ సెన్సిటివ్ అనమాట. ఓకేనా. వెలుతురు చూడలేకపోవటం అని చెప్పేసి, వెలుతురు చూడలేకపోవటం కాదు కానీ రైట్ సెన్సిటివిటీ కండిషన్ ఉంటుంది అనమాట. ఓకేనా, రైబోఫ్లావిన్. ఓకే, సో ఇది మనకు కరెక్ట్ అనమాట. కాబట్టి ఏ ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఆ ఆప్షన్స్ అన్ని కుట్టుకోవాలో, మిగిలి కొట్టేసేయాలి. తర్వాత మెంటల్ డిప్రెషన్. ఓకే, మెంటల్ డిప్రెషన్. సో మానసిక వ్యాకులత, ప్యాంతోథెనిక్, ఓకే, ప్యాంథోనిక్ ఆమ్లం అనమాట. రైట్. సో ఇది కూడా మనకేంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మెంటల్ డిప్రెషన్స్కి తర్వాత ఈ యొక్క ఏవైతే ఉందో, అంటే ఈ విటమిన్ ఏదైతే ఉందో, ఈ రెండింటికి సమాధానం లేదు. ఓకే, దీనికి మనకు కరెక్ట్ కాదనమాట. కాబట్టి మనకి ఇదేంటి అంటే రాంగ్ ఆప్షన్. ఓకే, సో కాబట్టి బి ఎక్కడైతే ఉందో ఆ బిని తీసేస్తే మనకు మిగిలింది వచ్చేస్తుంది. ఏబిసి, ఓకే, అండ్ ఏబిడి తీసేయి. రైట్. తర్వాత మానసిక వ్యాకులత, డిక్రీజ్ ఇన్ ల్యూకోసైట్ కౌంట్. ఓకే, ఫోలిక్ యాసిడ్, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గటం వల్ల ఫోలిక్ ఆమ్లం ఇది అవుతుంది. ఎస్, అందుకనే మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏం చేస్తామంటే ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. ఓకేనా. ఈ ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తారు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఫోలిక్ యాసిడ్ డబ్ల్యూబీసీ కౌంట్ తగ్గకుండా చేస్తుంది. ఓకేనా. ఐరన్ ఏం చేస్తుందంటే మనకి సఫిషియంట్ ఐరన్ ప్రొడ్యూస్ అయిపోయి బాడీలో మనకి సో బేబీకి ట్రాన్స్ఫర్ ఇలా చేస్తుంది అనమాట. కాబట్టి ఇవి రెండు కూడా ఎక్కువ తీసుకుంటాం కదా, కాబట్టి మనకి ఇది రైట్, గ్లూకోసైట్లు తగ్గడం ఫోలిక్ యాసిడ్, ఇది కరెక్ట్ అనమాట. కాబట్టి ఏసీ. తర్వాత ఎపిలెప్సీ, ఓకే, పైరోడాక్సిన్, మూర్ఛవ్యాధి. ఓకే, దీనికి కారణమైన ఇది ఏంటంటే పైరోడాక్సిన్ అనమాట. ఇది డెఫిషియన్సీ వల్ల ఇది వస్తుంది. రైట్. సో కాబట్టి మనకి ఏసిడి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్స్. ఓకే, చాలా సింపుల్ అనమాట. టేబుల్ షుగర్, మిల్క్ షుగర్, మాల్ట్ షుగర్. ఓకే, టేబుల్ షుగర్ ఏది మనకి సుక్రోజు, ఓకే. తర్వాత మిల్క్ షుగర్ ఏది, ఓకేనా, B2. తర్వాత మాల్ట్ షుగర్ ఏది, మాల్టోస్. ఓకే, అంటే A3, రైట్, B2, C1 రైట్ ఆప్షన్. రైట్. నెక్స్ట్ తర్వాత పోషకాహార లోపం వలన కలిగే వ్యాధులను న్యూనతా వ్యాధులు అని చెప్పేసి అంటారు. డిసీజ్ కాజ్డ్ బై మాల్ న్యూట్రిషన్ ఆర్ కాల్డ్ డెఫిషియన్సీ డిసీజెస్. ఎస్, ఓకే. అండ్ ఈటింగ్ ఏ డైట్ దట్ ఈస్ డెఫిషియంట్ ఇన్ 1 or more nutrients ఈజ్ కాల్డ్ మాల్ న్యూట్రిషన్. రైట్, అంతే కదా. సో మనకి ఏదైనా పోషకాహార లోపం అంటే పోషకాలు తక్కువగా తీసుకుంటే దాన్ని ఏమంటాం అంటే మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం రా అంటాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వాటి వల్ల అంటే డిసీజెస్ కాజ్డ్ బై మాల్ న్యూట్రిషన్ వచ్చే వల్ల వ్యాధులను ఏమంటారు అంటే డెఫిషియన్సీ డిజార్డర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, న్యూనత వ్యాధులు అని చెప్పేసి అంటారు. ఓకేనా, రెండు కరెక్టే కదా. ఓకేనా. సో కాబట్టి ఆర్ ఈస్ ద రైట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఓకేనా, ఇది మనకి కరెక్ట్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత లెగ్యూమ్స్ ఆర్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇట్ మెయిన్లీ కంటైన్స్, ఓకే, లెగ్యూమ్ మొక్కలు ఉంటాయి కదా మనకి, చిక్కుడు కానీ. ఓకేనా. సో ఈ లెగ్యూమ్ మొక్కలు మనకి దేనికి మేజర్, ఇది ప్రోటీన్స్కి. ఓకే, సో ప్రోటీన్ బాగా ఇది వస్తుంది అనమాట. ఓకే, ఇట్ మెయిన్లీ కంటైన్స్ అవేంటి అని అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. సిట్రిక్ ఆమ్లం ఏంటిది, ప్రోటీనా కాదు, తీసేయి. ఓకేనా. తర్వాత సక్సినిక్ ఆమ్లం, వెరీ గుడ్, ఇది మంచిదే, రైట్. కానీ ఇక్కడ ఏముంది, సక్సినిక్ ఆమ్లం మరియు సిట్రిక్ యాసిడ్. రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సక్సినిక్ ఆమ్లం మరియు సిట్రిక్ యాసిడ్ రెండు కూడా కరెక్ట్ అనమాట. ఓకేనా, రెండు కూడా కరెక్ట్, ఈ రెండు రైట్. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏంటి, 2 అనమాట. సక్సినిక్ ఆమ్లం మెయిన్, ఓకేనా, తర్వాత సిట్రిక్ ఆమ్లం. రైట్. తర్వాత ద రేషియో ఆఫ్ C2H2O ఇన్ కార్బోహైడ్రేట్స్. ఓకే, సో C2H2O రేషియో ఇన్ C2H2O ఇన్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ రేషియో ఎంత అని చెప్పేసి అంటే గుర్తుపెట్టుకో,
C6H12O6 1 2 1 1:2:1 ఓకేనా 1:2:1 ఇది ఓకే సో దట్ ఈస్ ద రైట్ ఆప్షన్